హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆద్య టీవీ వ్యూ పాయింట్. ఇవాళ మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి సమకాలీన రాజకీయాల ట్రెండ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే బిఎస్. సార్, ఏంటి ఇవాళ పొద్దున పేపర్ చూడగానే రేవంత్ రెడ్డి గారు మన కేసీఆర్ని, అలాగే కేటీఆర్ని, హరీష్ రావు గారిని అంటే మాటలు చాలా దారుణంగా వాడతారు. చార్లెస్ శోభరాజ్ అని, ఇంకా బిల్లా రంగా అని, కేడి అని. దీన్ని అంటే రాజకీయాల్లో ఇట్లాంటి పరిభాషని ఎట్లా చూడాలి సార్? ఇది అంటే ఒక సీఎం లాంటి హోదాలో ఉన్న వ్యక్తికి అది Exactly. తగదు. అది అట్లాంటి భాష కానీ ఆ భావం కానీ కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలంగాణను జాగృతం చేసి మునిగిపోయిందన్న తెలంగాణను తిరిగి ఉద్యమ బాట పట్టించి తెలంగాణను సాధించి ఇవాళ తెలంగాణ ప్రజలందరి ప్రేమకు పాత్రుడైన కేసీఆర్ సరే అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన వాటి మీద విమర్శలు రావచ్చు, కానీ 2014 వరకు ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ తెలంగాణ ఏది మర్చిపోదు. ఇవాళ ఆ తెలంగాణను తెచ్చాడు కాబట్టి రేవంత్ రెడ్డి సీఎం అయింది కదా. ఉమ్మడి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉండేదా? కాబట్టి ఆయన రూట్స్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఇంకోటి ఆయన రాజకీయ అక్షరాలు నేర్చుకున్నది టీఆర్ఎస్ పార్టీలో. అప్పుడు ఆయన కేసీఆరే అధ్యక్షుడు, ఆ పార్టీ పెట్టింది ఆయనే. నీకు ఒక డ్రీమ్ క్రియేట్ కావడానికి కూడా అదే బేస్ కదా. కాబట్టి ఆయన ఆ రకంగా మాట్లాడడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నది. అది అభ్యంతరకరం. ఎవరు కూడా దాన్ని ఆహ్వానించారు అటువంటి భాషను. సో ఇవాళ ఈ భాష వల్ల తన గోయి తనే తవ్వుకుంటున్నాడు. అంతేనా? రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. వీళ్ళని ఎంత తిడితే నాకంత ప్లస్ అవుతుందని అనుకుంటున్నాడు. కానీ వాళ్ళని తిట్టడానికి నాకు ఓట్లు వేయలేదు జనం. అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ కొన్ని ఆయన చేసిన పథకాల పట్ల అందరికి అందకపోవడం, ఇట్లాంటి కారణాల వల్ల. కానీ రేవంత్ రెడ్డి సీఎం చేయాలని ప్రజలు అనుకోలేదు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని కూడా ప్రజలు అనుకోలేదు. కేసీఆర్ కొంత అక్కడక్కడ ఫ్యామిలీ రూలు, అవినీతి అనే దాని మీద ప్రజలు నమ్మినా కూడా వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏమిటంటే ఆ 30-40 మంది ఎమ్మెల్యేస్ మార్చుంటే ఖచ్చితంగా ప్రజలు ఆహ్వానించేవాళ్ళు. బట్ అది జరగలేదు కాబట్టి ఆ కోపంతో ఆ ఎమ్మెల్యేలను ఓడించారు. ఇప్పటికి చాలా దిక్కుల ప్రజల లోపల ఒక పశ్చాత్తాపం కనబడతా ఉంది. మేము అనవసరంగా కేసీఆర్ ఓడించినాం, ఆయనే ఉండుంటే ఎప్పుడో రైతు బంధు వచ్చేది. ఇది ఎలక్షన్ కాగానే 6వ తారీఖు రైతు బంధు మా అకౌంట్లో పడేది, ఆయన అయితే ఎట్లైనా సాధించేవాడు. బట్ ఇప్పుడు ఏంటంటే రైతు బంధుకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా కాంట్రాక్టర్స్కి బిల్స్ రూపంలో చెల్లించారు. చాలామంది తెలియదు ఇది. హైకోర్టు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్షన్ తెచ్చుకొని పెద్ద మొత్తంలో ఆయన ఆ బిల్లుల చెల్లింపులకు ఉపయోగించుకున్నాడు. సో ఇవాళ పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అది సాధ్యమైంది ఆయనకి. ఒకవేళ అది చేయకపోయింటే ఆ డబ్బులన్నీ కేసీఆర్ గారు దీనికోసం పెట్టినాయి, రైతు బంధు కోసం. ఎలక్షన్ టైంలో కనుక వాళ్ళు స్టే తీసుకోకపోయింటే అది వెంటనే పేమెంట్స్ అయిపోయి ఉండేటి. లాస్ట్ వీక్లో ఎలక్షన్స్ కంటే కొంచెం ముందు రిలాక్సేషన్ ఇచ్చారు కదా, మళ్ళీ దాన్ని నిరంజన్ అనే కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పోయి అడ్డుకున్నాడు. ఆ ఎలక్షన్స్ కంటే ముందే పేమెంట్స్ అయిపోయేది. ఆగిన డబ్బు ఎలక్షన్స్ ఒకవేళ ఆగినా కూడా ఎలక్షన్స్ తర్వాత పేమెంట్స్ అయిపోయేది. ఆ డబ్బును డైవర్ట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ నాయకులే కదా. మరి వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఇవాళ లక్షలాది మంది రైతులకు రావాల్సిన బిల్లులను ఆపేశారు. అంటే వాళ్ళ రైతు బంధు పథకంలో భాగంగా పే చేయాల్సిన అమౌంట్ను బిల్లులకు మళ్లించారు. కాదు సార్, రైతు బంధు ఇచ్చేసామని నాయకులు చెప్తున్నారు ఒకవైపు, అడిగిన చెప్తూ కొట్టండి అని ఒక నాయకుడు అంటాడు. అంటే 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు మేము పే చేశాము, ఆ లోపు ఉన్న వాళ్ళు ఎవరన్నా అడిగితే చెప్తూ కొట్టండి అని చాలా పరుష పదాలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాడారు. అది తప్పది. ఎందుకంటే అట్లాంటి భాష ఒక మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతకుముందులాగా ఒక ఎమ్మెల్యే కాదు కదా, ఆయన ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అటువంటి భాషను ప్రజల మీద వాడతారు ఎవరన్నా? నేతల మీద కూడా వాడద్దని మనం అనుకుంటున్నాం. ప్రజల మీద అట్లా చెప్తూ కొట్టండి అంటే అది ఒక సంస్కారహీనమైన మనిషి మాట్లాడేది. రెండవది ఒక ఫ్యూడల్ ధోరణి అలా కనబడతా ఉన్నది. అంటే తను ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తో ఆ సామాజిక వర్గం ఒక ఫ్యూడల్ వర్గంగా ముద్ర వేసుకున్నది. దొరలు అంటే ఒక వెల్మలే కాదు, ఇక్కడ రెడ్లను దొరలు అంటారు తెలంగాణ అంతా కూడా. మరి ఆ కాలం పోయింది, ఆ గడిలు పోయినాయి, ఆ భాష కూడా పోవాలి. ఇంకా చెప్పులతో కొడతా అది ఏం భాష? అది అవమానించే భాష ఎప్పుడు కూడా మంచిది కాదు. అది ప్రజల గురించి వాడద్దు, అది రైతుల గురించి వాడద్దు, అది లీడర్స్ గురించి కూడా వాడద్దు. అంటే నాకు ఇక్కడ అర్థం కాలేదు సార్. అంటే 2 ఎకరాల లోపు వాళ్ళకే వేస్తామని వాళ్ళు ముందే చెప్పారా? లేదంటే లేదు, అందరికి ఇస్తామన్నారు. మరి 2 ఎకరాల లోపు వరకు మేము పే చేసాం, ఆ లోపల వాళ్ళు ఎవరైనా అడిగితే చెప్తూ కొడతాం. అంటే వాళ్ళందరికీ మేము 100% పే చేసామని చెప్పడానికి
ఈ పరుష పదాన్ని వాడాడు, తప్పది, ఓకే. అట్లా వాడకూడదు. రెండోది అట్లేం చెప్పలే వాళ్ళు. ఇంకోటి ఏం చెప్పారు వాళ్ళు, మీరు వాళ్ళ కోటేయకండి, మేము అధికారంలోకి రాగానే మీకు 15,000 ఇస్తామన్నారు. అవును 15,000 అంటే 7,500 ఇవ్వాలి, అవును అది కూడా లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాత్రి ఆయన బహిరంగ సభలో చెప్పినప్పుడు ఏమన్నా అంటే ఫిబ్రవరి చివరి వరకు రైతులందరి అకౌంట్లో 63 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు పడతాయి అన్నాడు. మరి వాటేప్పుడు కౌలుదారులు ఉమ్, కౌలుదారులు చనిపోతున్నారు కదా, అవును దాని గురించి గైడ్లైన్స్ లేవు, క్లారిటీ లేదు. ప్రజలను మభ్యపెట్టడానికి రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఓకే డెవలప్మెంటల్ యాక్టివిటీస్కు ఇదివరకు ఉన్న డబ్బులన్నింటినీ కూడా మళ్ళీ ఇస్తారు. ఇప్పుడు మార్చిలో ఏమైందంటే బడ్జెట్ ల్యాప్స్ అవుతుంది, ఇంకా అవును మార్చ్ 31 నుంచి కొత్త బడ్జెట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. అవును ఈ లోపల ఏం చేస్తారంటే అన్ని డిపార్ట్మెంట్లల్లో బిల్స్ పెండింగ్ ఉన్నాయి కానీ, కొన్ని పనులు స్టార్ట్ అయ్యి ఆగిపోయినాయి కానీ, అవును వీటన్నిటికీ పే చేయాల్సిన డబ్బులు అన్నింటినీ కూడా రైతు బంధుకు మళ్ళీ ఇస్తారు. ఓకే ఇక వాళ్ళకి కొట్టుకోవాలి, వాళ్ళు నెక్స్ట్ బడ్జెట్లో ఎప్పుడో వస్తాయి వాళ్ళకు. ఓకే ఓకే వాళ్ళు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఏమనంటే కాంట్రాక్టర్స్కు మనం వర్క్ ఆర్డర్ ఇచ్చినా కూడా పనులు మొదలుపెట్టకపోతే వాటిని క్యాన్సిల్ చేయండి. ఓకే మొదలైన పనులను ఒకవేళ 50% 60% దాటినట్టయితే కొంత టైం తర్వాత మళ్ళీ కొనసాగిద్దాం, ఇప్పుడైతే ఆపేయండి. ఆపేయండి మొదలైన పనులను కూడా మొత్తం ఆపేయమన్నారు. ఆ, బిల్స్ ఇప్పుడు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఏం డబ్బు లేదు. ఓకే నెక్స్ట్ బడ్జెట్ ఇయర్లో కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. ఆ, ఈ పథకాలకే పోతాయి, 6 గ్యారెంటీలకే పోతాయి డబ్బులన్నీ కూడా. అవును ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చాలా పెద్ద భారం. ఎలక్ట్రిసిటీ ఇప్పుడు 11,000 కోట్లు దాదాపు సంవత్సరానికి కేసీఆర్ ప్రభుత్వం పే చేసేది. ఉమ్, అంటే 1,100 కోట్లు ప్రతి నెల పే చేసేది. ఓకే 1,100 కోట్లు బా అది ఉచిత విద్యుత్ కోసం రైతులకు, ఓకే తర్వాత ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఓకే ఉచితంగా ఇస్తామని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది. వాటికి పే చేయాల్సింది 1,100 కోట్లు ప్రతి నెల. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 200 యూనిట్లను ఏదైతే చెప్పాడో దాదాపుగా 93 లక్షల కుటుంబాలకు దీన్ని అప్లై చేయాల్సి వస్తుంది. ఉమ్, అంటే కేవలం ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు అప్లై చేస్తేనే 1,100 కోట్లు. మరి మొత్తం 93 లక్షల కుటుంబాలకు అప్లై చేసినట్టయితే అది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. అంటే దాదాపు 30,000 కోట్లు దాటుతుంది. ఏది సంవత్సరానికి 25,000 కోట్ల నుంచి 35,000 కోట్లు ఉంటుంది. అంటే ఇంత అమౌంట్ సబ్సిడీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఎలక్ట్రిసిటీ. సాధ్యమా? అంటే సాధ్యమంటే అన్ని పనులు బంద్ చేస్తే సాధ్యం. అంతే, అది జరగదు పని కదా. 6 గ్యారెంటీలలో అదొకటి. తర్వాత ఒక 3-4 వేల కోట్లు ఆర్టీసీకి ఇవ్వాల్సి వస్తుంది, మహిళలకు ఫ్రీ ఇచ్చినందుకు. అవును వాళ్ళకు 3-4 వేల కోట్లు అంటే వాళ్ళకు రోజుకు దాదాపు 7 కోట్ల ఆదాయం పోయింది. బా రోజుకి 7 కోట్లు అంటే 200 200 కోట్లు కోట్లు నెలకి. ప్రతి నెల. బా 12 రోజులు 24, ఇంకా పెరుగుతుంది, 3,000 కోట్ల దాకా పోతుంది. సో ఇది ఒక 3,000 కోట్లు అవుతుంది. తర్వాత రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అవును అది ఇప్పుడు మనం ఇచ్చే అమౌంట్లో 50% ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. 10,000 రూపాయల బదులు 15,000 అంటే 50% ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అవును అది కూడా కొన్ని వేల కోట్లు అవుతుంది. అంటే దాదాపు ఇంకొక 8-9 వేల కోట్ల అదనపు భారం అది. బా ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలలో ఉన్నాయి కదా. అవును మరి ఎట్లా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతాయి, పెండింగ్ బిల్స్ ఎట్లా పే చేస్తారు, ఉమ్, పాలమూరు రంగారెడ్డికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ప్రాజెక్టులు ఎట్లా పూర్తి అవుతాయి, ఇప్పుడున్న సీతారామ కానీ పెండింగ్ ప్రాజెక్టులు కాళేశ్వరం కానీ ఉమ్, అలా కెనాల్స్ ద్వారా నీళ్ళు ఇచ్చేది, ఇవన్నీ కూడా ఆగిపోతాయి. బా కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ దాటించేదాకా అన్ని మాటలు అన్ని మాట్లాడతారు. మాట్లాడతారు. ఓకే కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. సార్, ప్రగతి భవన్ పక్కన పెట్టి ఇంకో కొత్త భవన్ కట్టుకుంటున్నారంట రేవంత్ రెడ్డి. అంటే కట్టినా లేకపోతే ఉన్నదానికి మెరుగులు దిద్దినా కూడా అది అనవసరపు ఖర్చే అది. ఉమ్, అంటే అది కేసీఆర్ తన కోసం కట్టుకున్నది కాదు కదా. కాదు కదా. అది మెయిన్గా ప్రగతి భవన్కు మారడానికి ఉద్దేశం ఏంటంటే, ఒకటి విశాలమైన భవనం ఉంటే అలా అన్ని మీటింగ్స్ పెట్టుకోవచ్చు, అన్ని ఇప్పుడు ఒక సీఎం దగ్గర ఒక షాడో క్యాబినెట్ లాగా షాడో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఓకే ఇప్పుడు అక్కడున్న 10-15 మంది ఆఫీసర్స్కి శాఖలు అప్పచెప్తారు. ఓకే ఇరిగేషన్ ఎవరు చూడాలి, ఎలక్ట్రిసిటీ ఎవరు చూడాలి, వాళ్ళందరూ కూర్చోవడానికి వాళ్ళ అసిస్టెంట్స్ కూర్చోవడానికి రూమ్స్ కావాలి, సెక్యూరిటీకి రూమ్స్ కావాలి. తర్వాత కలెక్టర్ల సమావేశం పెట్టినట్టయితే అవును 33 జిల్లాల కలెక్టర్లు మళ్ళీ వాటి వెనకాల ఆఫీసర్స్ కూడా వాళ్ళందరూ కూర్చోవడానికి స్పేస్ ఉండాలి. అంటే ఒక 200 మందిని అకామిడేట్ చేసుకునే హాల్ ఉండాలి. అవును తర్వాత ఈ లైవ్ అక్కడ నుంచి ఏమన్నా లైవ్ ఇవ్వదలుచుకుంటే ఒక స్టూడియో ఉండాలి. తర్వాత ఎంతోమంది సీఎం దగ్గర
పిఆర్ఓలు, సెక్రటరీలు వీళ్ళంతా ఉంటారు. వాళ్ళందరికీ రూములు కావాలి. రూములు కావాలి. అంటే వీళ్ళందరిని అకామిడేట్ చేయడానికి ముందు ఆయన ఎంతమందికి ఇక్కడ అకామిడేట్ చేయాలి, ఏ సైజు ఉండాలి, 33 జిల్లాల కలెక్టర్లు, ఆఫీసర్లు కూర్చోవడానికి కాన్ఫరెన్స్ హాల్ ఎంత ఉండాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఏర్పాటు చేసిన వ్యవస్థ అది. చాలా అద్భుతంగా ఉండే. అవును. నేను కేసీఆర్ ఉన్న దానిలోకి నేను పోను, ఆ ఇంట్లోకి పోను, ఆ ఆఫీస్లోకి పోను, ఇది పద్ధతి కాదు కదా. అదే ఆయన విజ్ఞతకు వదిలేద్దాం, బట్ అది సరైన నిర్ణయం అయితే కాదు. ఓకే. ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ అన్నప్పుడు అది మెట్రో భవన్ పోతా అని చెప్పి అన్నాడు. మెట్రో భవన్ అనేది చాలా చిన్నది, అది కేసీఆర్ గారే పెట్టుకొని పోలేకపోయాడు. ఓకే. సెక్రటేరియట్ పునర్నిర్మాణం చేసేటప్పుడు మెట్రో భవన్ను ఆఫీస్ లాగా పెట్టుకున్నారు. అవును. బట్ అది ఒక్కనాడు కూడా ఆయన పోయి కూర్చోలేదు ఆడ. ఓకే. ఓన్లీ ఆయన సెక్రటరీలు, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళు కూర్చోవడానికి ఉపయోగపడ్డది. రేవంత్ రెడ్డి గారు ఐదర్ సెక్రటేరియట్లన్నా కూర్చోవాలి, లేకపోతే ఆయన ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడు మెట్రో భవన్ సరిపోదు. ఓకే. కొన్ని మర్రిజన్నారెడ్డి మానవ వనరుల సంస్థ లోపల షెడ్స్ వేసుకుంటామని అన్నాడు. వేసుకున్నా కూడా అక్కడున్న వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడమే అవుతుంది. ఆడ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు ప్రతిరోజు ట్రైనింగ్లు అవుతూ ఉంటాయి. వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. పెద్ద ఎత్తున జనం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సెక్రటేరియట్ తను ఉండడానికి తన రెసిడెన్స్, ఈ రెండే సరిపోతాయి, ఇంకా అవసరం లేదు. ఒకవేళ ఆయన ఉపయోగించుకుందామంటే ప్రగతి భవన్ ఇస్ ద బెస్ట్ క్యాంప్ ఆఫీస్ కదా. దాన్ని జనహితాన్ని పక్కన ప్రజలను కలవడానికి కూడా కేసీఆర్ గారు కట్టుకున్నారు. ఆ ఉగాది ఇట్లాంటివి అయినప్పుడు, ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు, ప్రజలకు ఒక పథకం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చినప్పుడు కేసీఆర్ గారు అందులో మీటింగ్స్ పెట్టేవాళ్ళు. అది 2-3 వేల మంది కూర్చుంటారు అందులో. అది ఉపయోగించుకోవాలి. ఒకవేళ ఆయన కేసీఆర్ ఉన్న ఇంట్లో నేను ఉండాలని బట్టి గారికి ఇచ్చినా కూడా క్యాంప్ ఆఫీస్గా ప్రగతి భవన్ వాడుకోవచ్చు. ఆ ప్రజలను కలవడానికి జనహితాన్ని వాడుకుంటే చాలా అద్భుతంగా ఉండేది. ఇప్పుడు సీఎం జనాలను రెగ్యులర్ కలుస్తున్నాడా సార్? లేదు, మొదటి రోజు 1 గంట సేపు కలిశాడు, తర్వాత ఎన్నడూ కలవలేదు. ఆయన ఇంటికి పోయిన వాళ్ళని కలుస్తాడు, అది కూడా ఆన్ అపాయింట్మెంట్, లేకుంటే ఆఫీసు. ఆయన ఎప్పుడైతే మేము కంచె బద్దలు కొట్టినాము అని తీసేశాడో అది ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. కానీ నెక్స్ట్ డే వేల మంది వచ్చారు, 1 గంట సేపు ఉన్నాడు, మిగతా మంత్రులకు అప్పచెప్పాడు. తర్వాత వారానికి 2 రోజులని పెట్టాడు. ఆ 2 రోజులు కూడా లిమిటెడ్ అవర్స్. ఆ లిమిటెడ్ అవర్స్ ఫస్ట్లో ఒక్కొక్క రోజు ఒక మంత్రి ఉండేవాడు, 1-2. తర్వాత మంత్రులు కూడా పోవడం మానేశారు. ఇప్పుడు అధికారులను కూర్చోబెడుతున్నాడు, అధికారులే తీసుకుంటున్నారు. అధికారులకు అక్కడ ఇస్తేంది, వాళ్ళు ఉన్న ఊళ్ళో ఇస్తే, అది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఆయన చేసిన దానిలో ఇంప్లిమెంట్ అయింది ఒక ఫ్రీ బస్ సౌకర్యం. ఆడ కూడా అనేక విమర్శలు, గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. స్వయంగా లేడీస్ చెప్తున్నారు ఈ పథకం ఎక్కువ రోజులు ఉండదు అని. ప్రయాణించే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు మొదలైనవి, ఇన్కమ్ పడిపోయింది. ఇట్లాంటివన్నీ కూడా నేను స్వయంగా ఇద్దరు కలిసి ఇదివరకు ఆటోలో పోయేటోళ్ళు కూడా నాకు ఫ్రీ ఉంటే ఎందుకు డబ్బులు తగలబెడతావు, నువ్వు రా, నువ్వు టికెట్ తీసుకో అని చెప్పి ఆటోలో పోయేవాడిని భర్తను బస్ ఎక్కిస్తున్నారు, పిల్లల్ని కూడా బస్సులు ఎక్కిస్తున్నారు. అంటే చాలా ఇంపాక్ట్ ఆటో డ్రైవర్స్ మీద పడ్డది. చాలా కనీసం 4 లక్షల ఆటో డ్రైవర్లు ఉంటారు ఇక్కడ హైదరాబాద్ సిటీలో. వాళ్ళ జీవనోపాధి ఇప్పుడు ఇబ్బందులు. ఇప్పుడు వాళ్ళు రేపు ధర్నాకు దిగబోతున్నారు, పెద్ద ఎత్తున ఆందోళన చేద్దామని వాళ్ళు కూర్చుంటున్నారు. వాళ్ళకి ఏ రకమైన సబ్సిడీస్ కూడా. ఇలా 10 కోట్ల మంది బస్సులలో ప్రయాణం చేశారు మహిళలు అని చెప్పి పొన్నం ప్రభాకర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను రేవంత్ రెడ్డి గారు నేను ఉపన్యాసంలో కోట్ చేశారు. 10 కోట్ల మంది కనుక ప్రయాణించుంటే 3-4 కోట్ల మంది ఆటోలలో పోయేవాళ్ళు. ఆ మేరకు ఆటోలో డ్రైవర్లు నష్టం. ఎంతమంది ఉపాధి, ఈవెన్ క్యాబ్ డ్రైవర్లకు కూడా నష్టం జరుగుతుంది. రైట్ సార్. ఇంకొకటి, కోదండరెడ్డి గారికి అలాగే ఒక మైనార్టీ జర్నలిస్ట్ సోదరుడికి ఎమ్మెల్సీ ఇచ్చారు, సంతోషం, మా గవర్నర్ కోటాలో. కానీ అదే గతంలో ఇదే గవర్నర్ గతంలో ఒక బీసీ బిడ్డ, ఒక ఎస్సీ వాళ్ళు కనుక అడిగితే నిర్ద్వందంగా వాళ్ళు రాజకీయాలతో సంబంధం ఉన్నవాళ్ళు అని తిరస్కరించారు. మరి ఇవాళ ఇచ్చిన ఆయన ఏకంగా ఒక పార్టీకి అధ్యక్షుడు. ఇప్పుడు ఏంటి సార్, ఏం మారింది ఇప్పుడు? 2 యాంగిల్స్ ఉన్నాయి ఇలా. ఒకటేమో రాజ్భవన్ యాంగిల్. ఓకే. రాజ్భవన్ ఈ మధ్యనే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఇది కోర్టులో ఉంది, విచారణలో ఉంది. ఎందుకంటే హైకోర్టు పోయారు ఈ వీళ్ళిద్దరిని అబ్జెక్షన్ చేసినందుకు. అది హైకోర్టు విచారణలో ఉంది అని చెప్పి ఇచ్చారు. హైకోర్టు విచారణలో ఉన్నప్పుడు ఎందుకు చేశారు? ఒకవేళ గవర్నర్ రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి మా మీద వాళ్ళ నియంత్రణ ఏంది, నా ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటా అంటే ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకునే టైంలో ఒక ఎథికల్ అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నర్ లాంటి వాళ్ళు ఎథిక్స్ కట్టుబడి ఉండాలి. నువ్వు ఏ పార్టీ వ్యక్తి అని చెప్పి రిజెక్ట్ చేసినందుకు ఇవాళ మళ్ళీ పార్టీ అధ్యక్షునికే ఇచ్చావు.
టీజేఎస్ అనేది ఒక పార్టీ, మరి పార్టీ అధ్యక్షునికి ఇచ్చావు. అది గవర్నర్ యాంగిల్ నుంచి చూసినప్పుడు అది ఘోరాతి ఘోరమైన చాలా తప్పు అది. దారుణమైన ఆ, అసలు. ఎందుకంటే ఆ గ్రౌండ్ మీదనే రిజెక్ట్ చేసి ఒక 6 నెలలు కూడా తిరగక ముందే అదే గ్రౌండ్ మీద మళ్ళీ ఇవ్వడం అనేది తప్పది. రెండవ వ్యక్తి అతని పాలిటిక్స్ సంబంధం లేదు, ఆఫ్ కోర్స్ అతను సియాసత్ పత్రిక ఎడిటర్ అవును జావేద్ అలీ ఖాన్ ఆయన అవును. సన్ కాబట్టి అది ఇవ్వచ్చు, ఆయన అది జర్నలిస్ట్, ఓకే అది ఓకే జర్నలిస్టుల కోటాలో ఇవ్వచ్చు. ఎస్ కోదండరామ్ గారి యాంగిల్లో చూసినప్పుడు ఏంటంటే, సరే ఆయన మీద నాకు గౌరవం ఉంది, ఆయన తెలంగాణ కోసం చాలా కష్టపడ్డాడు, మొదటి ఖచ్చితంగా నుంచి కూడా పౌర హక్కుల ఉద్యమ నేత, ఆయన లాంటి వ్యక్తి కౌన్సిల్లో ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒక వాచ్ డాగ్ రోల్ నిర్వహిస్తానని చెప్పి సరే ప్రభుత్వాన్ని కూల్చడానికి నేను కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నా అన్నాడు. చేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో ఆయన ఒక భాగం కావడం అనేది, ఈ ప్రభుత్వంలో భాగం కావడం అనేది అది ఆయనకు మంచిది కాదు, తెలంగాణకు మంత్రి మంచిది పదవి కాదు. కూడా ఇస్తున్నాడంట ఆయనకి. ఇస్తారో లేదో తెలియదు, ఆ. బట్ ఆయనే అందులో భాగం కావడం అనేది ఒక వేకెన్సీని క్రియేట్ చేసింది, కదా ఒక వ్యాక్యూమ్ని క్రియేట్ చేసింది. ఏంటంటే ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి లేకుండా పోయాడు. ఆయన కనీసం కొన్ని విమర్శలు చేసేవాడు, అవును అది సహేతుకమా కాదా పక్క పెడితే ఆ 9.5 సంవత్సరాల్లో 7.5 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసే పనుల మీద ఒక నియంత్రణ ఉండేది, అవును బట్ అది లేకుండా పోయింది. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో భాగమైండు గతం కాబట్టి ఆ మేరకు ఏంటంటే అది ఆయనకు శోభనివ్వదు. ఆయన చేసిన కాంట్రిబ్యూషన్కి ఇది ఒక మచ్చలాగా మిగిలిపోతుంది యాక్సెప్ట్ చేయడం అనేది. కరెక్ట్. ఆయన అనుకుంటున్నాడు నేను కౌన్సిల్లో ఉండి ప్రయోజనాలను కాపాడుతాను, కానీ ఎలా కానీ అలవి కానీ కాపాడతాడు? వాగ్దానాలు హామీలు ఇచ్చినప్పుడు నిరుద్యోగుల ఇష్యూ మీదనే ఆయనకు ప్రభుత్వానికి మధ్యలో తీవ్రమైన మనస్పర్ధలు వస్తాయి. అవును ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించాడు. ఆయన ఏమన్నాడంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వదు, అవును కాంట్రాక్ట్ జాబ్లు వస్తాయని అన్నాడు. ఎంతమందికి ఇస్తారు కాంట్రాక్ట్ జాబ్స్? కాబట్టి ఏ సమస్యను కూడా కోదండరామ్ గారు రేవంత్ రెడ్డికి చెప్పి పరిష్కరించే పరిస్థితి లేదు. కాబట్టి ఆయన అది తీసుకోవడం వల్ల మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతే. ఒక వాయిస్, ప్రజల వాయిస్ మూగపోతుంది. రైట్. కేసీఆర్ ఇంట్లో ఉన్నాడు, వస్తే తొక్కేస్తాం, జైలుకు పంపిస్తాం, చాలా దుర్మార్గమైన భాష పంపిస్తాం, మాట్లాడుతున్నారు. పార్టీ నామరూపాలు లేకుండా బోన్లో పెడతాం అనడం బోన్లో పెడతాం. ఆయన ఏమైనా జంతువా? చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఒక అపోజిషన్ లీడర్ని పట్టుకొని అట్లా మాట్లాడడం అనేది సరైనది కాదు. ఎందుకంటే అపోజిషన్ లీడర్ కేబినెట్ ర్యాంక్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? సమానం హోదా. అది ఎస్ రేవంత్ రెడ్డికి ఏ హోదా ఉందో కేసీఆర్ కూడా అదే అదే హోదా హోదా ఉంది. ఉంటుంది. నిన్నటి దాకా ఆయన 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు. అటువంటి వ్యక్తిని ఇవాళ ఈ రకంగా దూషించడం అనేది ఆ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాడు. అది ఆయనకే నెగిటివ్ అవుతుంది. ఆయన ఎన్ని తిట్టినా కూడా కేసీఆర్ పట్ల ప్రజలకు ఉండే ప్రేమతోని రేవంత్ రెడ్డి మీద కోపం పెరుగుతుంది తప్ప ఆయన మాటలను పాజిటివ్గా ఎవరు తీసుకోరు. కోల్పోయిన ఓట్లు కూడా 1.8% సంథింగ్ అంతే. ఓవరాల్గా చూసినప్పుడు 1.8. రూరల్ తెలంగాణలో చూస్తే కొంత గ్యాప్ ఎక్కువ ఉంటుంది. ఏది ఉన్నా కూడా ఆ సంస్కారం అనిపించుకోదు కదా. ఒక సీఎం లాంటి వ్యక్తి సంస్కారహీనునిగా ఎట్లా మాట్లాడతాడు? రైట్. అన్నాడు అనుకుందాం సార్, అన్నాడు అనుకుందాం. నిజంగా బీఆర్ఎస్ భూస్థాపితమయ్యే పరిస్థితి ఉందా? ఎందుకు అవుతుంది? ఏ పార్టీని ఎవరు భూస్థాపితం చేయలేరు. ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ను భూస్థాపితం చేద్దామని అనుకున్నాడా? ఆయన ఎమ్మెల్యేలను కొంతమంది తీసుకున్నంత మాత్రాన ఆ పార్టీ లేకుండా పోయిందా? పోలేదుగా. సాధ్యం కాదు. ఎవరు ఏ పార్టీని భూస్థాపితం చేయలేరు, తవ్వి బొంద పెట్టలేరు. ఆ రకమైన భాష మాట్లాడడం అహంభావం, అహంకారం అవుతుంది. ఇంకోటి, రేవంత్ రెడ్డి తనను చూసి ప్రజలు ఓట్లేశారు, ప్రజల ఓట్లు తన కోసం వేశారు కాబట్టి ముఖ్యమంత్రిని అయినా అని అనుకున్నట్టయితే ఆయన పొరపాటు, అది అజ్ఞానం దారితీస్తుంది. వాళ్ళు వేసిన ఓటు ఏంటంటే కొంత బీఆర్ఎస్ నెగటివ్ ఓటు, కొంత ఎమ్మెల్యేస్కు నెగటివ్ ఓటు అని అనేక కారణాలు ఉన్నాయి. బట్ ఈ కాంగ్రెస్ పాజిటివ్ ఓటు 5% కూడా లేదు నాకు తెలిసి. అంటే వాళ్ళ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ కాకుండా ఎలక్షన్లకి ఒక నెల రోజుల ముందు వరకు అసలు కాంగ్రెస్ లేకుండా పోయింది. బీజేపీ దూకుడు ఉండే. ఆ బీజేపీ దూకుడును వాళ్ళంతా వాళ్ళే కళ్ళెం వేసుకున్నారు. అది మరి అదాని కుట్ర ఏమన్నా ఉందా? ట్రయాంగిల్ ఫైట్లో అయితే కేసీఆర్ గెలిచి ఆయన కేంద్రం వైపు అడుగులేస్తున్నాడు. చాలా రాష్ట్రాలలో ఆయనకు ఉనికి పెరుగుతుంది. మరి ఇటువంటిప్పుడు ఆయన ఎదుర్కోవడం కష్టమవుతుందేమో. కాంగ్రెస్ అయితే కొట్టిన పిండి, వాళ్ళని ఈజీగా మనం రాకుండా ఆపగలుగుతాం. కేసీఆర్ వస్తే తలనొప్పి అవుతుందని ఏమన్నా మోడీ అనుకొని బీజేపీని తానే తగ్గించుకొని కాంగ్రెస్కు అవకాశం ఇచ్చాడా అనేది అదాని దాని వెనకాల ఏమన్నాడా? ఎందుకంటే కేసీఆర్ పట్ల అదాని కోపం ఉంది. ఆయన ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదు. ఆయన ఏ దేశంలో ఏ అధ్యక్షుడిని అడిగినా 5 నిమిషాల్లో అపాయింట్మెంట్ దొరుకుతుంది, వాళ్ళు రెడ్ కార్పెట్ పరుస్తారు.
బట్ ఇటువంటి అనెతికల్ ఇన్వెస్టర్ రావద్దని చెప్పి కేసీఆర్ మొదటి నుంచి కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. 9.5 ఏళ్ళు అపాయింట్మెంట్ ట్రై చేసిన వ్యక్తి ఆయన. కాబట్టి తను నిలబెట్టుకోవడానికే మన ఈ రేవంత్ రెడ్డిని ప్రమోట్ చేశారా అని అనిపిస్తాం. ఓకే, ఎందుకంటే ఒకవైపు రాహుల్ గాంధీ ఎడాపెడా తిట్టి ఆయనని అదానిని స్టార్ట్ అయిన 1 monthలోనే కలిశాడు. అక్కడ పోయి మళ్ళీ ఈ వ్యక్తిని అంటే అది సోనియా గాంధీ రాహుల్ గాంధీ అనుమతి లేకుండా రేవంత్ రెడ్డి కలిసిండని నేను అనుకోను. అవునా? ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఒక ఇండస్ట్రియలిస్టు పరోక్షంగా కాంగ్రెస్ రావడానికి తెర వెనుక కుట్ర చేసినప్పుడు ఆయన మిత్రుడు అవుతాడు తప్ప వాళ్ళకి శత్రువు కాడు. రెండవది, కాంగ్రెస్ 10 ఏళ్ళ నుంచి అధికారంలో లేదు. కాంగ్రెస్ వాళ్ళ అన్ని రాష్ట్రాలలో వాళ్ళకి నిధుల సమస్య ఉన్నది. అదాని లాంటి వాడు వెనుక ఉంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఇదంతా గేమ్లో భాగమని అనుకోవచ్చు. సార్, ఇదంతా ఒక ఎత్తు అయితే కాళేశ్వరాన్ని కూల్చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా సార్? జరుగుతున్నది. ఎందుకు అని అంటే మేడిగడ్డ కాళేశ్వరంలో మొట్టమొదటి బ్యారేజ్ మేడిగడ్డ. అందులో 28 ప్యాకేజీలు ఉంటాయి. ఆ మేడిగడ్డ అనేది మొట్టమొదటి బ్యారేజ్. అందులో ప్రమాదవశాత్తు ఏ కారణమైనా కావచ్చు, అది డిజైన్ లోపమా, లేకుంటే నిర్మాణ లోపమా, నిర్లక్ష్యమా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా, లేకుంటే కేసీఆర్ గారి నిర్లక్ష్యమా తేలాల్సి ఉన్నది. బట్ అది జరిగింది. అయితే అక్కడున్న పియర్స్లలో ఒక 2 పియర్స్ కుంగిపోయినాయి. అది 7వ బ్లాక్లో ఉన్న 11 పియర్స్లలో 2 పియర్స్. అంటే 7వ బ్లాక్లోనే ఇంకా 9 పియర్స్ ఉన్నాయి. అయితే ఆ కూలిపోయిన దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఆ బ్లాక్ చేంజ్ చేయాలి. 7వ బ్లాక్ ఒక్కటి చేంజ్ చేయడం వల్ల మొత్తం ఉన్నాయి 8 బ్లాకులు. 8 బ్లాక్లకు పెట్టిన ఖర్చు 2,000 కోట్లు అనుకుందాం. 1800 కోట్లు అప్పుడు అయినాయి. ఇప్పటి లెక్కలతో చేస్తే 2,000 కోట్లు. 2,000 కోట్లను మనం డివైడ్ చేస్తే 250 కోట్లు అయింది ఒక బ్లాక్ మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి. 200 కోట్లు కావచ్చు, 400 కోట్లు కావచ్చు. బట్ అది నిర్మాణం చేయడం వల్ల 1,00,000 కోట్ల పంట తీయచ్చు సంవత్సరానికి. ఏది మొత్తం కాళేశ్వరం కింద. కరువు వచ్చినప్పుడే మనకు దాని విలువ అర్థమవుతుంది. అదొక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కోసం, అడిషనల్ ఆయకట్టు క్రియేట్ చేయడం కోసం కట్టిన ప్రాజెక్ట్ అది. పైనుంచి నీళ్ళు రానప్పుడు కాళేశ్వరం దిక్కు అవుతుంది. సరే 4-5 ఏళ్ళు పైనుంచి నీళ్ళు వచ్చినాయి కాబట్టి అది 2019లో ఇనాగ్రేట్ అయిన తర్వాత పెద్దగా మన కరువు రాలేదు. కాబట్టి దాని విలువ అర్థం కాలేదు. కానీ ఈ సంవత్సరం కరువు ఉంది. కరువు ఉన్నప్పుడు వేసంగి పంటలకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? కాళేశ్వరం ద్వారా నింపిన నీళ్ళే కదా అవి. ఎల్ఎండిలో నింపినా, లేకుంటే ఎంఎండిలో నింపినా, మిడ్మానేర్లో కానీ ఎల్లంపల్లిలో కానీ నింపిన నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం నీళ్ళే అవి. అయితే ఆ నీళ్ళనే ఇప్పుడు ఇస్తున్నారు. అయితే రేపు ఆ మేడిగడ్డను ఇది కేసీఆర్ అవినీతికి మచ్చుతునక అని చెప్పి దాన్ని నమ్మించే ప్రయత్నంలో భాగంగా నాసిరకమైన కట్టడం అని చెప్పి మొత్తం కాళేశ్వరంనే కూలగొట్టే ప్రయత్నం జరుగుతుంది. అది 7వ బ్లాక్ ఒక్కటే తీసేస్తే సరిపోయేదానికి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. 6వ బ్లాక్ 8వ బ్లాక్ కూడా పనికి రాకపోవచ్చు అని. ఇంతవరకు 7వ బ్లాక్ ఎందుకు పనికి రాకుండా పోయిందో నిర్ధారణ చేయలేదు. నిర్ధారణ చేయకుండా 6వ బ్లాక్ 8వ బ్లాక్ పనికి రాకపోవచ్చు. తర్వాత పైన 2 బ్యారేజీలు కూడా అన్నారం సుందిల్లో కూడా పనికి రాకుండా పోవచ్చు. అంటే ఇట్లా మాట్లాడడం అనేది ఆ స్కోప్ ఇస్తున్నది. వీళ్ళు ఏమైనా నిజంగానే కూలగొడతారా? కేసీఆర్ గారిని బాధ్యుని చేయడానికి అట్లా చేస్తారా? అయితే ఒకవేళ అదే జరిగితే ఆ తెలంగాణకు తీరని నష్టాన్ని కలిగించినట్టయితే. వాళ్ళ తెలంగాణ జీవనాధారమే కాళేశ్వరం. అందులో కాళేశ్వరంలో మొట్టమొదటి బ్యారేజే దాని మొత్తానికి కీలకం. ఆ ఒక్క బ్యారేజ్ లేకపోతే 28 ప్రాజెక్టులు కూడా ఉపయోగం లేదు. 28 ప్యాకేజీలు కూడా వేస్ట్గా పడి ఉంటాయి. కాబట్టి దాన్నే కూలగొట్టాలని అంటే అది కేసీఆర్ గారిని తప్పు పట్టించడం కోసం, ప్రజల లోపల బ్లేమ్ చేయడం కోసం తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించడం అనేది కరెక్ట్ కాదు. అటువంటి అటువంటి ఆలోచనలను పక్కకు పెట్టాలి. రెండవది ఏంటంటే దాన్ని పునర్నిర్మాణం చేయాలి. అదొక 5-6 నెలలు పట్టవచ్చు. అది కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీ ముందుకు వాళ్ళ ద్వారానే కట్టించాలి. కుట్రను ఛేదించడానికి తెలంగాణ ప్రజలు మాత్రం ఇది ప్రజల ఆస్తి అనే భావనతోని దాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్, తెలంగాణ కోడలు సడన్గా అలా వెళ్ళిపోయింది ఏంటి సార్? షర్మిలకి ఇక్కడ రాజకీయ అవకాశం రాలే. ఆమె ఇక్కడ పార్టీ పెట్టింది. కానీ అదేంటి సార్, ఆమె ఆగడం వల్లనే కదా కేసీఆర్ ఓడిపోయింది. ఆమె ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకుండా ఆమె ఓట్లన్నీ కాంగ్రెస్ పడడం వల్ల ఓడిపోయాడంట కేసీఆర్. అట్లేం లేదు. ఎందుకంటే ఆమెకు అంత బలం లేకుండే. అంత బలం ఉంటే ఆమె పార్టీ ఇండిపెండెంట్గానే నిలబడేది. ఆమె ఇంకా నేను ఎక్కువగా ఇంపాక్ట్ చూపెట్టలేకపోతున్నా అనే ఉద్దేశంతోనే
అటు అటు ఇటు చూసింది ఆమె, కాంగ్రెస్ దగ్గర తీసింది ఆమెను. ఓకే. అంటే కాంగ్రెస్ దగ్గర తీయడానికి ఏంటంటే ఈమెను ఆంధ్రలో ఉపయోగించుకుందామనే ఉద్దేశంతోనే తప్ప ఓకే. తెలంగాణలో ఈమె పట్ల పెద్ద ప్లస్ అయ్యేది లేదు, మైనస్ అయ్యేది కూడా అవును. లేదు. అవును. సో ఆ రకంగా ఆమె ఆంధ్ర పాలిటిక్స్ లోపల ఎంటర్ అయింది. రేపు అక్కడ ఏంటంటే జగన్ కొంత బీజేపీకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి జగన్ను కట్టడి చేయడానికి కొంత షర్మిల ఉపయోగపడుతుంది. మళ్ళీ కాంగ్రెస్ ఏంటంటే పూర్తిగా జీరో స్థాయికి పడిపోయింది. అవును. కనీసం రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆ పాత కాంగ్రెస్ వాళ్ళన్నా కొంత వస్తారేమో, నిలబడతారేమో. వాళ్ళందరినీ ఒక కట్టు మీద ఉంచే నాయకుడు లేడు అక్కడ. అవును. కొంతమంది ఇదివరకు పిసిసి ప్రెసిడెంట్ ఉన్న బొత్స ఇట్లాంటి వాళ్ళంతా వైఎస్ఆర్సీపీలో పోయి మంత్రులు అయినారు. కాబట్టి అప్పుడు వాయిస్ ఉండేది, అంబటి రాంబాబుకు ఉండేది, బొత్సకు ఉండేది, ఉండవల్లి అరుణ్ కుమార్కు ఉండేది. అటువంటి వాళ్ళంతా ఎవరు లేకపోయేసరికి దాన్ని నిలబెట్టే వాళ్ళు కరువైళ్ళు. కానీ ఈమెతో నిలబడద్దు అసలు అక్కడ పార్టీ. కనీసం పాత కాంగ్రెస్ నాయకులన్నా ఆమె వైపు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు లేరు కదా ఇప్పుడు, ఒక లీడర్ అదే అంటున్నా, ఖర్చు పెట్టగలిగే లీడర్ కూడా లేరు కదా. అవును. ఇప్పుడు ఖర్చు పెట్టగలుగుతుంది కదా, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉంది. తర్వాత జగన్ సిస్టర్ కాబట్టి కొంత జగన్ మీద కోపం ఉన్న సెక్షన్ అంతా ఇటు ర్యాలీ అవుతుంది. మైనారిటీ ఓట్లు కూడా, మైనారిటీ క్రిస్టియన్ ఓట్స్ పోల్ అయితే ఆంధ్రలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు అక్కడ పరిపాలన చేసినప్పుడు బాగా క్రిస్టియన్ ప్రోత్సహించారు చాలా. ఇక్కడ ఈ ప్రాంతాలలోనేమో తెలంగాణలో ఒక దళిత్ నుంచే ఎక్కువ క్రిస్టియానిటీ తీసుకున్నారు. బట్ అక్కడ రెడ్డి వర్గం, రాజశేఖర ఫ్యామిలీ కూడా ఒకప్పుడు రెడ్డిలే కదా, వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్నారు. కాబట్టి అట్లా అక్కడ ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్ కూడా క్రిస్టియానిటీలో ఉంది, ట్రైబల్స్లో ఉన్నారు, ఎస్సీస్లో ఉన్నారు. అది కూడా ప్లస్ అవుతుంది ఆమె, ఇవన్నీ కూడా. బట్ ఒక ఫోర్స్గా ఎవాల్వ్ అవుతుంది ఆమె. కరెంటు బిల్లు అన్ని సోనియా గాంధీకి పంపండి అని కేటీఆర్ ఇస్తున్న పిలుపుని ఎలా చూడాలి మనం? అంటే వాళ్ళు ఇచ్చిన హామీ అది, మీరు కరెంట్ బిల్లులు కట్టొద్దు అని నవంబర్లోనే ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పారు, చాలామంది చెప్పారు. అంటే ఎలక్షన్ వాగ్దానం కాబట్టి సోనియా గాంధీ పంపడం అంటే కాంగ్రెస్ పార్టీకి పంపని. రైట్. కాబట్టి అది ఆయన అట్లా అనడంలో తప్పేం లేదు. ప్రజలకు అది అర్థం చేస్తున్నాడు. మీరు వాళ్ళ హామీని నమ్మి ఓట్లేశారు, ఆమెకి పంపించండి, ఆమె కడుతుందో కట్టదో చూద్దాం. అంటే ప్రభుత్వం ఇప్పటివరకు స్టాండ్ తీసుకోలేదు, ఫలానా తేదీ నుంచి నేను కడతాను, ఇప్పుడు మీరు ఈ నెల కట్టండి, వచ్చే నెల కట్టండి అని ఏం చెప్పట్లేదు. కాబట్టి ఇంకా ప్రజలు కట్టాల్సిన అవసరం లేదు, డిస్కనెక్ట్ కూడా చేయొద్దు అనేది దీని వెనకాల స్ఫూర్తి. ప్రజలైతే ఎవరు కట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడతలేదు. 93 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల లోపు వాడుకునే ఇది ఉంది. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం సబ్సిడైజ్ చేయాలంటే చాలా పెద్ద అమౌంట్, చాలా పెద్ద సంక్షోభం వచ్చేస్తుంది రాష్ట్రం, చాలా పెద్ద. ఎందుకంటే దాదాపు 30,000 కోట్లు అవుతుంది. సో అది అసాధ్యం. యాక్చువల్గా అసాధ్యం అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ దాన్ని ఆపేస్తే అవుతుంది. ఓకే. సార్, ఇప్పుడు మన సీఎం గారు దావోస్ పర్యటనకి వెళ్ళారు. ఒకప్పుడు దావోస్కి వెళ్ళడం అంటే అక్కడ బ్లాక్ మనీ దాచుకోవడానికి వెళ్తున్నాడు కేటీఆర్ అని అన్న ఆయనే అధికారంలోకి రాగానే పరిగెత్తుకుంటూ దావోస్కి వెళ్ళారు. మరి అక్కడ ఏం చేశారు, ఏం సాధించారు? బ్లాక్ మనీ దాచుకోవడానికి అవకాశాలు వెతకడానికి పోయినా తెలియదు. బట్ ఒక్కటే, ఎకనామిక్ సమ్మిట్లో పాల్గొనడానికి పోతే తప్పబట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇండస్ట్రీస్ మినిస్టరు అనర్గళంగా ఇంగ్లీష్లో ప్రసంగించగలిగిన వక్త, ఆయన ఇంటలెక్చువల్ కూడా. మరి అటువంటి శ్రీధర్బాబుని పక్కన పెట్టుకొని ఆయనను మాట్లాడనివ్వకుండా, అంటే జనరల్ మీడియా వాళ్ళు ఏం చేస్తారు, ముఖ్యమంత్రి కాబట్టి సీఎంకి ఇస్తారు. సరే, ఆయన ఏదో వెల్కమ్ చేసి మా శ్రీధర్బాబు మాట్లాడతారు వాటి మీద అని అంటే గౌరవంగా ఉండేది, బాగుండేది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన పెద్దగా చదువుకున్న వ్యక్తి కాదు, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడే శక్తి లేదు. లేనప్పుడు పొడి పొడి మాటలు మాట్లాడి ఆయనకు చెప్పాల్సి ఉండే, లేదు అంటే తెలుగులో మాట్లాడుండే. తెలుగులో మాట్లాడితే వాళ్ళు వాయిస్ ఓవర్ చేసుకునేవాళ్ళు, అక్కడ ఎవరు ఉంటే వాళ్ళు ట్రాన్స్లేట్ చేసేవారు. బట్ అది చేయకుండా ఆయన ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల 2 పొరపాట్లు జరిగినాయి. అంటే ఇది మంచి ఇంగ్లీష్ అని ఎవరు చెప్పరు, కమ్యూనికేషన్ చేస్తే చాలు. కానీ అక్కడ ఆయన క్వశ్చన్ సరిగా అర్థం చేసుకోక ఆయన వేరే ఆన్సర్ ఇచ్చాడు. రెండవది, ఆయన మాట్లాడిన ఇంగ్లీష్ కూడా మామూలుగా మనము 10th క్లాస్ పిల్లలు మాట్లాడేటట్టు అట్లా ఉండేసరికి అదొక ఇంటర్నేషనల్ మీడియా కదా, ప్రతి ఒక్కరు పాయింట్అవుట్ చేస్తారు. అది చూసే వాళ్ళ క్వాలిటీ వేరు కదా, ఇంటలెక్చువల్ చూస్తారు, ఇండస్ట్రియలిస్టులు చూస్తారు, మన ఇన్వెస్టర్లు చూస్తారు. అది కొంచెం అభ్యంతరకరమైంది. ఇంకోసారి ఇటువంటి పొరపాటు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎవరు తప్పుపడరు, తనకి ఇంగ్లీష్ రాకపోతే ఎందుకు తప్పుపడతారు? చాలా మంది దేశాధినేతలకు ఇంగ్లీష్ రాదు కదా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ భాషలో మాట్లాడతారు. రెండవది ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన ఫలితం పెద్దగా ఏం లేదు. మనం రిజెక్ట్ చేసిన అదానిని ఆయన పట్టుకొచ్చుకుంటాడు. అదాని వస్తే అనైతికల్ ఇన్వెస్ట్మెంట్స్ అవి సమస్యలు వస్తాయి అని చెప్పి
కేసీఆర్ గారు పక్కకు పెట్టారు. ఎందుకంటే సింగరేణి ఆయనకి ఇమ్మని చెప్పి ఓ, మోడీ అవును, ప్రెజర్స్ correct. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. అవును, సో బొగ్గు ఈయన బొగ్గు కూడా ఆయన అదే కేటాయించమన్నారు. ఈయన వస్తే ఆగడు అని చెప్పి ఆయనను దూరం పెట్టారు కేసీఆర్ గారు. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకున్న ఇంటర్నల్ సంబంధం ఏందో మనకు తెలియదు. బహుశా కాంగ్రెస్ను అధికారంలో తేవడానికి పరోక్షంగా అదాని ఇంతకుముందు చెప్పినట్టుగా సహకరించి ఉంటారేమో అనే అనుమానం వస్తున్నది. ఓకే. 12,000 కోట్ల కోసం ఆయన ఎంఓయూ చేసుకున్నాడు. అదానికి 12,000 కోట్లు పెద్ద పెట్టుబడి కాదు, కానీ ఇది అగ్రిమెంట్ చేయలేదు, ఓన్లీ ఎంఓయూ. అది వస్తుందా రాదా, దానికి ఎన్ని అభ్యంతరాలు ఉంటాయి, మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏ రకమైన ప్రయోజనం పొందాలనుకుంటున్నారు అదానిని తెలంగాణకు రప్పించుకొని రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆయనకి ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు రాహుల్ గాంధీకి. ఆయన చెప్పింది అయితే కనీసం కేసీఆర్ని చూడడానికే రాహుల్ గాంధీ చెప్తే రేవంత్ రెడ్డి వచ్చాడు. అంతే కదా. మరి అదానితో ఒప్పందం ఎట్లా చేసుకుంటాడు? అవును, ఇవన్నీ కూడా ఉన్నాయి సమస్యలు. తర్వాత ఇతరత్ర పెట్టుబడులు పెద్ద కొత్త ఏం లేవు. అవి కేటీఆర్ గారితో ఒకప్పుడు ఎంఓయూ చేసుకున్నాయి, మళ్ళీ రెండోసారి చేసుకున్నారు. ఆయన అష్యూరెన్స్ ఇచ్చినాయి, మళ్ళీ చేసుకున్నారు. కాబట్టి పెద్ద ప్రయోజనం అయితే దావోస్తం జరగలేదు. రైట్ సార్. ఇంకొకటి, ఈ మధ్య కాలంలో బాగా హల్చల్ అవుతుంది. మన టీఆర్ఎస్ నేతలు వెళ్ళి సీఎంని కలవడం. అంటే వీళ్ళు పార్టీకి తెలియకుండా కలిశారా, లేదంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? అది ఇంత రాజకీయంగా ఎందుకు మారుతుంది అసలు? అంటే ఏ ఎమ్మెల్యే అయినా తనకు కొన్ని ఇష్యూస్ అయినప్పుడు సీఎం దగ్గర పోతాడు, పోకుండా ఎవరు ఉండరు. కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆయన ఇంటికంటే ప్రగతి భవన్కో వాళ్ళు అడిగినప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు ఇక రావడం మానేశారు. బట్ అసెంబ్లీలో పోయి కలిసేవాళ్ళు కదా. ఇదే బట్టి విక్రమార్క ఎన్నిసార్లు కలవలేదు కేసీఆర్ను, ఆయన కార్లోనే తిరిగేవాడు కదా. అదే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలు వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మధ్యలో ఆగిపోయినాయి. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం బీఆర్ఎస్ ఉంది కాబట్టి చాలా బడ్జెట్ తెచ్చుకున్నారు, పనులు మొదలు పెట్టారు, బిల్స్ పెండింగ్ ఉన్నాయి. బిల్స్ పెండింగ్ ఉంటే కాంట్రాక్టర్ పోయి అడిగితే బిల్స్ రావు. ఇంకోటి ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ సెక్రటరీ డిసిషన్ తీసుకునే అవకాశం ఉండదు. సీఎం గారు చెప్తే తప్ప బిల్స్ రిలీజ్ కావు. అంటే లోపల వాళ్ళు ఏం మాట్లాడుకున్నా కూడా బయటకు ఒక రాంగ్ సిగ్నల్ పోయింది. దాన్ని కవర్ చేసుకోవడానికే నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చాలా క్లియర్ చేశారు. మా ప్రోటోకాల్ ఇష్యూస్ ఉండే, మా బడ్జెట్ సంబంధించిన ఉండే, అందుకని మేము పోయినామని చెప్పారు. నమ్మాలి మనం వాటిని. ఇంకోటి ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు కూడా చాలా కమిటెడ్ ఎమ్మెల్యేసే. సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చినా కూడా ఆమె మొదటి నుంచి కూడా కమిట్మెంట్తో ఉన్నది వచ్చిన తర్వాత. ఇంకోటి ఆమెకు ఆ ముద్ర లేదు అవకాశవాద రాజకీయ నేతగా. ప్రభాకర్ రెడ్డి మొదటి నుంచి 100% ఆయన ఇళ్ళనే అడుగు పెట్టిండు, ఇళ్ళనే ఎంపీ అయ్యిండు, ఇళ్ళనే ఎమ్మెల్యే అయ్యిండు. తర్వాత మాణిక్రావు కూడా ఒక ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి జైరాబాద్లో. రెండోసారి కూడా ప్రజలు గెలిపించారు ఇంత కాంగ్రెస్ రూరల్ తెలంగాణలో వేవం తట్టుకొని కూడా. కాబట్టి ఈ గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చినా కూడా ఆయన మూడోసారి ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి, మొన్న కాంగ్రెస్ను గట్టిగా ఎదుర్కొన్న వ్యక్తి. వాళ్ళు ఎక్కడికో పోతారనే అనుమానం పెద్దగా ఎవరికి లేదు. పార్టీకి గట్టిగా అటాచ్ అయి ఉన్న ఎమ్మెల్యేస్ వీళ్ళు. కొత్తగా వచ్చిన వాళ్ళంటే అనుకోవచ్చు, కొత్తగా ఎవరికన్నా టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది, అతను కాంగ్రెస్ తీయలేదు కాబట్టి ఇళ్ళకి వచ్చిండు, గెలిచిన పోతారని అనుకోవచ్చు. వీళ్ళు ఎవరు అటువంటి లేరు అసలు. ఇంకోటి రేపైనా ఎవరైనా పోయి కలిసినా కూడా అది ఇదివరకు కూడా హరీష్ రావు గారు ఒక బోకే తీసుకుపోయి రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చినందుకు పెద్ద వివాదమైంది. పార్టీలో కలిసిపోతున్నాడు కాంగ్రెస్లో, వివాదమైంది. అంటే ప్రజల లోపల తెలంగాణలో కొద్దిగా ఆగం ఎక్కువ ఉంటుంది. అంటే చీలుడి అంటే బైన్స్లుడి అంటారు, అంటే గద్దెగిరిందంటే ఎద్దెగిరిందంటారు. చెప్పేవాళ్ళు కూడా అట్లే ప్రచారం చేస్తారు. అయితే ఈ ఆగం అనేది తెలంగాణ రక్తంలోనే ఉన్నది, ఆగం పోవాలి. చాలామంది సోషల్ మీడియా వాళ్ళల్లో మనకి ఎక్కువ కనబడుతుంది అది. ఇట్లా అయిందో లేదో కథాంశాలు మొదలవుతూ ఉంటాయి. ఎవరికి వాళ్ళే ఇంటలెక్చువల్స్ అనుకుంటారు. జనరల్గా తెలంగాణ వాళ్ళల్లో తెలివి ఉంది, ప్రతిభ ఉంది, కానీ దీన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం చాలామందికి రాదు. రాక ఇటువంటి తప్పులు చేస్తూ ఉంటారు. ఈ సోషల్ మీడియా ట్రాప్లో పడడం వల్లనే ఇటువంటి దుష్ప్రచారం అంతా జరుగుతూ ఉంది. అందులో 90% నెగిటివ్ ఉంది సోషల్ మీడియాలో, ఓన్లీ 10% ఆ పాజిటివ్ అంశాలు ఉంటాయి. బట్ ఈ మాయలో పడ్డ వాళ్ళని మనం కాపాడలేము. రైట్ సార్, థ్యాంక్ యూ. చాలా విషయాల మీద మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాళ ఆద్య టీవీ వ్యూ పాయింట్. కీప్ వాచింగ్ ఆద్య టీవీ.